అమ్మమ్మకి పిల్లలంటే ఇష్టం, అందుకే కూర్చోండి. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆర్యావర్తాయై చ విద్మహే రత్నగర్భాంతరస్థితాయ ధీమహి తన్నో భరతఖండ ప్రచోదయాత్. అస్మత్పుణ్యధరిత్రీం ప్రణమామ్యహం. శ్రీమాత్రే నమః. భారతమాత్రే నమః. మాతాపితృగురుభ్యో నమః. విశ్వమాత జగన్మాత వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. విశ్వమాత అయినటువంటి జగన్మాతకు అనేక మంది కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెలు మొట్టమొదటి ముద్దుబిడ్డ భారతదేశం, అలాగే అమెరికా, కెనడా, జర్మనీ ఇలా అనేక దేశాలు విశ్వమాత గర్భాన్ని ఉదయించాయి. అంటే మనకి గ్రేట్ గ్రాండ్ మదర్, ఆ గ్రేట్ గ్రాండ్ మదర్కి ఎంతోమంది పుత్రికలు ఉంటే ఆ పుత్రికల యొక్క భారతమాత, ఆ భారతమాతకు చెల్లెళ్ళు అనేక మంది ఉన్నారు. అందులో ఒక చెల్లెలు ఖతార్. తల్లి తన బిడ్డలని పెంచుకోలేనప్పుడు, సంతానం ఎక్కువైపోయినప్పుడు, పోషించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పినతల్లి దగ్గరకో పెద్దతల్లి దగ్గరకో పంపడం అనేది మనం చూస్తూ ఉంటాం మన కుటుంబాల్లో. అలాగే ఈ విశ్వ కుటుంబంలో కూడా తన తల్లి పోషించలేనప్పుడు పినతల్లి దగ్గరికి పంపిస్తే ఆ పినతల్లి వాళ్ళని ఒడిలోకి తీసుకుని లాలించి వాళ్ళకి ఉదర పోషణార్థం ఇక్కడ అందరికీ అవకాశం ఇచ్చి నా వాళ్ళందరినీ పోషిస్తున్నటువంటి ఖతార్ నేల తల్లికి ప్రణమిల్లుతూ డూ ఇన్ రోమ్ యాజ్ రోమన్స్ డూ అన్నారు. ఏ దేశం ఏదైనా ఎందుకు కాలిడినా పొగడనా నీ భూమి భారత్ని అని మనకి గురజాడ గారు చెప్పినప్పటికీ తప్పకుండా ఏ దేశం వెళ్ళినా తెలుగుతనాన్ని మర్చిపోకుండా, భారతీయతను విస్మరించకుండా, సంస్కృతిని, గొప్ప సంస్కారాన్ని, మనదైనటువంటి సంప్రదాయాన్ని వదిలిపెట్టకుండా ఇక్కడ ఆంధ్ర కళావేదిక, అలాగే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడైనటువంటి ఒక కారణజన్ముడి యొక్క జన్మదినాన్ని అందరూ కలిసి జరుపుకోవడం చాలా ముదావహం, చాలా సంతోషించాల్సినటువంటి విషయం. నందమూరి తారక రామారావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక మంది వారి యొక్క అనుభవాలని, అనుభూతులని మనందరితో కూడా పంచుకున్నారు. కేవలం ఒక తెలుగు వారికే కాకుండా ప్రపంచంలో ఉన్న అనేక మందికి రామారావు గారి గురించి తెలుసు. ఒకసారి నేను నేపాల్ వెళ్ళినప్పుడు నన్ను దూరం నుంచి చూసి అక్కడ హోటల్లో రిసెప్షన్లో యూఆర్ ఫ్రమ్ ఎన్టీఆర్, యూఆర్ ఫ్రమ్ ఎన్టీఆర్ అన్న మొదలెట్టారు. మీకు ఎలా తెలుసు అంటే మీ కట్టు బొట్టు మీ వ్యవహారం చూస్తుంటేనే ఎన్టీ రామారావు గారి చెల్లెలాగా ఉన్నారని అనగానే నా మనసు పులకరించింది. అలా ఎక్కడికి వెళ్ళినా రామారావు గారి యొక్క గుర్తు, వారి యొక్క వారసులుగా మనందరం గౌరవింపబడడం అనేది మనందరి యొక్క అదృష్టం. ఏమంటారు? అదృష్టం. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు మంత్రాక్షరాలు. మన తెలుగు వారికే కాదు, భారతీయులకి కూడా. ఏమిటా మంత్రాక్షరాలు అంటే ఎన్ ఫర్ నేషనాలిటీ, టీ ఫర్ టంగ్ అంటే మదర్ టంగ్ తెలుగు, ఆర్ అంటే రైటస్నెస్ సన్మార్గం, జాతీయత, ప్రాంతీయత, అలాగే సన్మార్గము. ఈ 3 కూడా రామారావు గారికి ఆ ఇంగ్లీష్ మంత్రాక్షరాలు మనందరం కూడా పఠించదగినటువంటి విషయాలు. వారెవరో కాదు, కలియుగ దైవం అంటే శ్రీ వెంకటేశ్వరుడు తన ఖడ్గాన్ని అన్నమయ్యగా ఎలా అయితే జన్మనిచ్చాడో, ఒక పావును కదిపితే మద్రాసీలను పిలువబడే మనల్ని తెలుగువారిగా తెలుగుతనాన్ని గుర్తింపబడాలి అంటే ఏం చేయాలో ఆలోచించి ఒక పావుని నిమ్మకూరులో ఆ తల్లిదండ్రుల గర్భంలో వేస్తే ఆ గర్భం నుంచి ఉదయించినటువంటి వాడే తారక రామారావు గారు. ఎందుకంటే భగవంతుడు తానుగా మాట్లాడలేడు, దైవం మానుష రూపేణ
దైవం తను మాట్లాడాలని అనుకున్నప్పుడు తన యొక్క చరిత్రను, తన పురాణ గాథను సామాన్య ప్రజలు కూడా అందుబాటులో ఉండేటట్లు చెప్పగలిగేటటువంటి వాళ్ళని తానే ఎంచుకుని, తానే ఆ పాత్రను కూడా నిర్వహించడానికి ఒక దేహాన్ని ఎంచుకుంటాడు. ఆ ఎంచుకున్న దేహమే ఎన్టీ రామారావు గారు. రామాయణంలో కానీ, భారతంలో కానీ, భాగవతంలో కానీ పురాణ పురుషులని వర్ణన చేస్తూ ఉన్నప్పుడు ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు అని అనగానే ఎలా కనపడాలో అలా రామారావు గారికి మూర్తిమంతాన్ని తీర్చిదిద్ది ఈ భూమి మీదకి పంపించి రాముడు ఎలా ఉంటాడు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు మనందరికీ దృశ్యమానంగా చూపించినటువంటి ప్రణాళిక అది భగవంతుడి యొక్క ప్రణాళిక. శ్రీకృష్ణ తులాభారంలో నేను చాలాసార్లు పెట్టుకుని చూస్తూ ఉంటాను. నా మనసు బాగుండనప్పుడల్లా ఆ సత్యభామ యొక్క గర్వాన్ని అణచడానికి భలే మంచి చౌక బేరము అంటూ నారదుడు వీధుల్లో తిప్పుతూ అమ్ముతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు చిలిపిగా, బాధగా ఆమెను చూపిస్తున్నటువంటి ఆ చూపులు, రామారావు గారు చూసే చూపు, ఆ వయ్యారు, అవన్నీ కూడా వారు నటించినటువంటి తీరు నా భూతో నా భవిష్యత్తు.